ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మరో కీలక నేత పైన ఐటీ దాడులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ముగిసిన మరుసటి రోజే బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు మొదలయ్యాయి. మెదక్ పార్లమెంట్లో పరిధిలోని సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ లతా విజయారెడ్డి నివాసంలో బుధవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అధికారుల నుంచి 2 బృందాలు వచ్చి ఐటీ అధికారులు లతా విజయేందర్ రెడ్డి నివాసం, ఆమె భర్త విజయేందర్ రెడ్డికి చెందినటువంటి వ్యాపార కార్యక్రమాల్లో తనిఖీలు చేపట్టారు. రాత్రి వరకు ఐటీ సోదాలు కొనసాగాయి. సంగారెడ్డిలో పోతిరెడ్డిపల్లికి చెందినటువంటి విజయేందర్ రెడ్డి కావచ్చు బీఆర్ఎస్ లో ఉన్నారు. విజేందర్ రెడ్డి భార్య లతా విజేందర్ రెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. లతా విజేందర్ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ లోకి కీలకంగా పనిచేస్తున్నారు. విజేందర్ రెడ్డి దంపతులు పార్టీ మారాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. వారి ఒత్తిళ్లకు తలగ్గకుండా విజేందర్ రెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇది మింగుడు పడనే బీజేపీ ఎంపీ అభ్యర్థి ఫిర్యాదు మేరకు ఐటీ అధికారులు బుధవారం దాడులు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే ఆ దాడులు అని చెప్పేసి సంగారెడ్డి ఎమ్మెల్యే. మెదక్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి విజయం ఖాయమైందని, ఓటమి భయంతోనే బీజేపీ ఐటీ దాడులకు పాల్పడుతుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సిడిఎస్ మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి ఐటీ దాడులు వారు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీ ఐటీ శాఖను అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ నేతలను లొంగ తీసుకునే ప్రయత్నం సిగ్గుచేటని పేర్కొన్నారు.